నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఇంటెలిజెన్స్ డీజీపీ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయనపై ఉన్న కొన్ని ఆరోపణలతో ఆయన సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అలాగే క్యాట్లో పోరాడుతున్న విషయం కూడా మనకి తెలిసింది. అయితే మొత్తానికి ఆయనకు క్యాట్ నుంచి అయితే రిలీఫ్ అయితే లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అని చెప్తూ క్యాట్ అయితే ఉత్తర్వులు రిలీజ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఆయనపై వచ్చిన ఆరోపణ ఏంటి, మరి ఇప్పుడు క్యాట్ దాన్ని ఎత్తివేయడానికి గల కారణం ఏంటి, అసలు ఇదంతా దీని వెనక ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇంటెలిజెన్స్ డీజీపీ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిపై ఉన్న సస్పెన్షన్ అయితే ఫైనల్గా ఎత్తివేసింది క్యాట్. అసలు ఆయనపై కేసు ఏంటి సార్? అసలు మరి ఇది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఒకసారి సస్పెన్షన్ ఎత్తివేశారు, మళ్ళీ ఆయన విధుల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనపై చర్యలు తీసుకొని ఆయన విధుల నుంచి తప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా అయితే ఆయనకు అనుకూలంగానే తీర్పు అయితే వచ్చింది. అసలు ఆయనపై ఉన్న కేసు ఏంటి, ఏం జరిగిందంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో? ఇది ఒక చరిత్రాత్మకమైన కేసు అమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఉన్నతోద్యోగి మీద, పోలీసు ఉన్నతోద్యోగి మీద ఎలా కక్ష కట్టింది, ఎలా ఆయన్ని వేధించింది అనేదానికి ఇది ఒక హిస్టారికల్గా ఒక రికార్డుగా మిగిలిపోద్ది. అలాగే ఒక హయ్యర్ పోలీస్ ఆఫీసరు ఒక ప్రభుత్వ వ్యక్తిగతమైనటువంటి వేధింపులకు గురయ్యి అది ఆయన అన్ని కోర్టుల్లోనూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తనకి ఫేవరబుల్గా ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఇది అక్రమ కేసు అని. తర్వాత యూపీఎస్సీ కూడా దాన్ని తప్పుపట్టింది. తర్వాత కేంద్ర హోంశాఖ కూడా తప్పు పట్టింది ఈ సస్పెన్షన్ని. అసలు మీరు దీని మీద చర్య తీసుకున్నారో మాకు చెప్పండి అని కేంద్ర మానవ వనరుల శాఖ కూడా లెటర్ రాస్తే కూడా ఈ గవర్నమెంట్ రిప్లై ఇవ్వలేకపోయింది. జనవరిలో రాశారు వాళ్ళు. మీరు చర్య తీసుకున్నారు ఈయన మీద అంటే వాళ్ళు తీసుకున్న చర్యకి సపోర్ట్గా ఏ రీజన్స్ అనేది చెప్పాలి కదా. అది చెబితే వాళ్ళు ముందు తేలిపోద్ది ఈ కేసు. కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది, మౌనమే సమాధానం అన్నట్టుగా. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పని తెలుసు. దీన్ని సమర్థించుకుంటా ఏ కారణాలు చూపట్లేకపోయింది. చూపితే ఆ కారణాలు అక్కడ నిలబడవు. అక్కడికి ఆల్రెడీ 1-2 సార్లు అయ్యింది ఇది. అయినా కూడా మళ్ళీ వీళ్ళు సస్పెన్షన్ కొనసాగిస్తున్నప్పుడు రిమైండర్ పంపారు. ఏమైంది, మేము అంతకుముందు సస్పెన్షన్ ఎత్తేయమని చెప్పాం కదా, మీరు ఏ రీజన్స్తో ఆయన మీద ఇంకా సస్పెన్షన్ కొనసాగిస్తున్నారా, తీసేశారా, తీసిన ఆర్డర్స్ పంపండి, ఒకవేళ కంటిన్యూ అవుతుంటే ఎందుకు కంటిన్యూ అవుతుందో పంపంటే కూడా 2 రిమైండర్లు పంపినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం ఇవ్వలేకపోయింది. తర్వాత సుప్రీంకోర్టులోను, హైకోర్టులోను, ట్రిబ్యునల్లో కూడా ఈయనకి ఫేవర్గా రావటం ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా వచ్చింది. కానీ ఇంకొక టెక్నికల్ రీజన్స్ మూలాన ఆయనకి కేవలం ఆయన తెలుగుదేశం పార్టీలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా వర్క్ చేశాడు అనేది, అందులోనూ ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి అందులోనూ ఆయన వ్యక్తిగతంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోయే మనిషి, ధైర్యం ఉన్న మనిషి కాబట్టి ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడదు ఈ ప్రభుత్వంలో అనే కేవలం ఒక్క కారణంతోనే ఆయన్ని పక్కకు పెడతా వచ్చారు. ఆయన అన్నీ నా మీద ఏ నేరం లేదనేది, ఏ ఆరోపణ నిజం కాదని ఆయన అన్నిసార్లు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. అసలు ఈయన మీద ఉన్న మెయిన్ ఆరోపణ ఏంటంటే, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి చెందిన పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేరు, ఫోన్ ట్యాపింగ్లకు వాడే సాఫ్ట్వేర్ని తెప్పించాడని, అది వాళ్ళ కొడుకుకే ఆర్డర్ ఇచ్చాడనేది వాళ్ళ ఆరోపణ. అసలు డీజీపీ ఇంటెలిజెన్స్ లాంటి వ్యక్తి సొంత కొడుక్కి వర్క్ ఆర్డర్ ఇస్తాడనేది ఎవరన్నా అనుకుంటారా? రేపు ఎంక్వైరీలు చేసినప్పుడు అదే పలానా కంపెనీలో వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అనో చైర్మన్ అని ఉంటుంది కదా, పని ఇవ్వదలుచుకుంటే ఎవడో ఎక్స్ కంపెనీకి ఇచ్చి దాంట్లో వచ్చే బెనిఫిట్ ఏదో తీసేసుకుంటారు ఎవడైనా. కానీ వాళ్ళ అబ్బాయిదేనని వీళ్ళు కేసు పెట్టారు. అసలు మా అబ్బాయికి ఇవ్వలేదు, అసలు పెగాసిస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పేమెంట్ కూడా జరగలేదు, నేను ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం, ఫోన్ ట్యాపింగ్ చేశాడనేది కూడా ఆరోపణలు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ఆయన వోక్స్ వ్యాగన్ కార్లు జర్మన్ కంపెనీది ఇక్కడ పెడతారని చెప్పి ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఆయన పేమెంట్ ఇస్తే అదేదో ఒక ఫాల్తూ కంపెనీకి ఇచ్చారు. ఆ డబ్బులు రాలేదు, ఫోక్స్ వ్యాగన్కి అది డబ్బులు వెళ్ళలేదు. వాళ్ళు ఆ తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు, మా కంపెనీకి రాలేదు, మరి మీరు ఏ కంపెనీకి ఇచ్చుకున్నారో. ఒక మల్టీపర్పస్ వెహికల్ అని ఒకటి పెడతారు, అంటే కంపెనీ ఏర్పాటు చేసే ముందు ఒక జాయింట్ అకౌంట్ లాంటిది, అట్లాంటి దీంట్లో మల్టీపర్పస్ అకౌంట్ ఉన్నాం. ఆ అకౌంట్లో వేస్తే అది వేరే కంపెనీకి వెళ్ళిపోయింది. అయిపోయినాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆయన అప్పుడు డబ్బులు పోయినా, ఎవరు విలేకరుల సమావేశంలో అడిగితే సొమ్ములు పోయినా ఏం చేస్తామన్నాడు.
అట్లాగే మరి ఇప్పుడు మరి ఆయన ఆ డబ్బులు ఇప్పటికైనా కూడా ఎంక్వైరీ చేయాలి కదా, ప్రజా సొమ్మే కదా, అదే ఆయన సొంత సొమ్ము అయితే అన్ని కోట్ల రూపాయలు గంగలో పోయాడు కదా. అట్లాంటి వ్యక్తిని ఆయన మంత్రివర్గంలో పెట్టుకుని ఈయన మీద పేమెంట్ జరగని విషయంలోనే ఇజ్రాయెల్కి పేమెంట్ చేశారో తెప్పించారో ఫోన్ ట్యాపింగ్ అని అసలు పేమెంట్ దగ్గరే తేలిపోయింది. ఇట్లాంటి ఆరోపణ ఇతని మీద జరగలేదు, చేయలేదు ఈయనని. లేకపోతే ట్రిబ్యునల్ మళ్ళీ ఫేవరబుల్గా అవుతుంది కదా. ఎన్ని ఫేవరబుల్ తెచ్చినా ఇప్పుడు నిద్రపోయినాడిని లేపగలుగుతారు కానీ నిద్ర నటించేవాడిని ఎవడు లేపలేడు. ప్రభుత్వం ఇంటి అల్టీరియర్ మోటివ్స్ ఈయన మీద ఈ లోపల కొన్ని ఉద్దేశాలు పెట్టుకుని ఈ సస్పెన్షన్ని ఏదో ఒక రీజన్తో కొనసాగించడం. సస్పెన్షన్ ఆర్డర్ తెస్తే చీఫ్ సెక్రటరీకి వెళ్ళి ఆయన ఇవ్వాలి కదా. ఆ చీఫ్ సెక్రటరీని కూడా ఈయన కలవకుండా ఎంత డిలే చేయొచ్చో అంత డిలే చేయించారు. ఈ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా వేధింపులకు గురి చేశారు. అయినా ఆయన ఏనాడు కూడా జంకల. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీరు ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళు దురుద్దేశంతో నన్ను వేధిస్తున్నారు, నేను ఎన్ని ఆర్డర్లు తీసుకొచ్చినా ఇదే రకమైన నిద్ర నటించిన ఆయన లేపలేడు కదా ఎవడు. ఇప్పుడు హోంశాఖ లెటర్ రాసినప్పుడు ఇమీడియట్ స్పందించాలి కదా. ఎస్ మేము ఎత్తేసామనో ఎత్తేయలేదనో ఎత్తేయిపోతే కారణం అని వాళ్ళకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే గవర్నమెంటు అక్కడే అర్థమవుతుందిగా వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర దమ్ము లేదు, ఆధారాలు లేవు కేసుకు సంబంధించి అని. అట్లా ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా అదే పెగాసిస్ మీదే వచ్చింది. ఇక్కడ ఆరోపణలు రుజువు అయినాయి. ఎట్లా అంటే కొంతవరకు వీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి తగలబెట్టడం ఇవన్నీ జరిగినాయి. అక్కడ కూడా అసలు కంపెనీ ఆ వస్తువులే ఇక్కడికి రానప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసే సమస్య ఎక్కడ ఎదురవుతుంది. అట్లా అర్థమైపోయింది ఇది ఒక వ్యక్తిగత కక్షతో చేసిన పనే తప్ప ఆయన వెంకటేశ్వరరావు గారు ఇందులో ఇన్వాల్వ్ కాలేదనేది హోమ్ డిపార్ట్మెంట్కి తెలుసు, మానవ వనరుల శాఖ తెలుసు. ఈ సస్పెన్షన్ తప్పని యూపీఎస్సీ ఎవరైతే వీళ్ళని నియామకం చేశారో ఆ సంస్థ కూడా తప్పని తేల్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, మళ్ళీ వాళ్ళ ట్రిబ్యునల్. కాబట్టి ఇక అందులో ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఆయన అందరికన్నా మొన్న గుప్తా గారి కన్నా డీజీపీగా నియమితులైన గుప్తా కన్నా ఈయన సీనియర్. అసలు యాక్చువల్గా ఈయన డీజీపీగా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక చిన్న సందేహం అయితే వస్తుంది. ఇప్పుడైతే క్యాట్ ఈయనపై ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేసింది. అయితే ఈ కేసు ఏప్రిల్ 26నే విచారణకు వచ్చింది. అప్పుడే రిజల్ట్ వస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ కావాలనే దీన్ని రిజర్వ్లో పెట్టింది అని చెప్పి మనకి అందరికీ కూడా అప్పుడు వార్తలు అయితే బయటకు వచ్చాయి. కానీ ఆ తర్వాతనే మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త డీజీపీని తీసుకోవడం జరిగింది. కొత్త డీజీపీని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈయనపై ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేశారు. మరి సో దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇదేదో ఏప్రిల్ 26నే తీసుకొని ఉండుంటే అప్పుడు ఈయన కొత్త డీజీపీగా, అంటే ఈయన ముందు వరుసలో ఉండేవాళ్ళు కదా, కొత్త డీజీపీ ఈయన అయి ఉండేవారేమో కదా. సో ఇది ఎలా చూడొచ్చు అంటే అయ్యేవాళ్ళమ్మా. ఇప్పుడు ప్రభుత్వం ఒక దురుద్దేశంతో కావాలని కక్షపూరితంగా చేస్తున్నప్పుడు ఎన్ని విధాల అవకాశాలు ఉంటే అన్ని రకాల వేధింపులకి గురి చేస్తారు. అది మీరు చెప్పినట్టు ఈ డిలే చేయటం కూడా దాంట్లో ఒక భాగమైన ఉండొచ్చు. అది ట్రిబ్యునల్ ఇచ్చింది కాబట్టి మనం అనలేము అన్నమాట. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొన్న కనుక ఈ 2 రోజుల క్రితం కనుక ఈ ప్రతిపాదన ముగ్గురు డీజీపీని ఇప్పుడు ఆయన్ని పదవి నుంచి ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత బాధ్యతల నుంచి అప్పుడు కనుక ఉంటే ఈయన ఆ ముగ్గురులో ఈయన పేరు ఉండేది. ఈయన పేరున్నప్పుడు ఈయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డీజీగా చేసి ఉన్నారు కాబట్టి ఈయన పేరు ఎంపిక అయ్యేది. సరే ఇప్పుడు ఇక ఆయనకేమో ఏప్రిల్లో మే ఆఖరితో రిటైర్ అవుతున్నారు ఈ నెలతో. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆ మొన్న డీజీపీ నియామకం అయ్యి ఇంకోసారి కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ పంపదు కదా ఈ ఎన్నికల ముందు. అసలు ఇంకా కొద్ది రోజులే ఉంది. కొద్ది గంటల్లోనే ఎంత జరగదు, కనీసం 2 days పడుతుంది ఇది. అప్పటికి ఎలక్షన్ ముంగిట్లో ఉంటుంది. కాబట్టి డీజీపీ లేకుండా ఈ పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే ఒక చరిత్రగా మిగిలిపోయాడు ఆయన. డీజీపీ అవ్వకపోయినా డీజీపీ అయిన వాళ్ళకన్నా కూడా వెంకటేశ్వరరావు గారి చరిత్ర ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోనే కాదు భారతదేశంలో కూడా ఏ పోలీసులు కూడా ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఇది రిఫరల్ కేసుగా వస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇలా చేశారు, ఆయన పోరాడాడు, ఇక్కడ ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇవన్నీ కూడా సైటేషన్గా చూపించుకుంటానికి పనికొస్తాయి. అది కాకపోతే ఒక ప్రభుత్వం ఒక ఆఫీసర్ మీద ఇంత కక్ష సాధింపుగా చేయటం అనేది కూడా ఒక చరిత్ర. అది అట్లా ఒక చరిత్రని ఆయన ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొని పోరాడిన ఇండివిజువల్గా ఆయనకు కీర్తి మిగిలిపోద్ది. కాబట్టి ఆయనకి విశ్రాంత రిటైర్మెంట్ ప్రశాంతంగా జరగాలని కోరుకుందామా. ఎందుకంటే అవిశ్రాంత పోరాటం చేశాడు ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిస్టేజ్ని అయితే కాపాడాడు అంతే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి కాళ్ళు పట్టుకున్నది లేదు, ఎవరిని అడగల. ఆయన తను న్యాయమైన హక్కుల కోసం పోరాడాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ల్యాండ్ మార్క్ పర్సన్గా మిగిలిపోయాడు.